అన్నా రాకేష్ అన్నా అగో మళ్ళీ వచ్చినవేంద్రు నీకు ముచ్చట చెప్పాలన్నా. మళ్ళా గుడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్ ఏనారా? అవునన్నా. సరే ముందు గుడ్ న్యూస్ చెప్పురా. మీ పిల్ల రేపు హాస్టల్ పోతుందట. ఈ రోజు వాళ్ళ ఇంటి దగ్గర ఎవరు లేరట, నేను కలవడానికి రమ్మన్నదన్నా. అవునారా? ఇంత మంచి గుడ్ న్యూస్ చెప్పినవరా, మందులో సొడ కలుపుకొని తాగినట్టు. సరే థ్యాంక్ యూ తమ్ముడు, నేను వేస్తా. అన్నా బ్యాడ్ న్యూస్ చెప్పద్దా అన్న? బ్యాడ్ న్యూస్. సరే తొందర ఎప్పుడో బ్యాడ్ న్యూస్. కానీ నీకు నేను చెప్పడం మర్చిపోయినా. ఈ ముచ్చట నీకు నిన్న చెప్పమని చెప్పిందన్న. ఈ ముచ్చట నీకు నిన్న చెప్పమని చెప్పిందన్న. తొందర పోయిరా. రే మామ నువ్వు పోయిరా, నాకు అర్జెంటు, నేను వెళ్ళొస్తా. మనం ఈ గ్లాస్ని ముందు చూద్దాం. అప్పుడు ఈ గ్లాస్లో మంది ఎక్కువ అనుకుని దీన్ని తీసుకుంటాడు. మావా దారా కూర్చో, తాగరా. వన్ సెకండ్. సిట్టింగ్లో ఎప్పుడు మీరే ఎందుకు ఎక్కువ తాగుతారు తెలుసా? ఎందుకంటే మీరు తాగుబోతులు 3 రకాలుగా అంచనా వేస్తారు. కొత్తగా తాగేవాడు, తాగుబోతు, పచ్చి తాగుబోతు. అంటే నాలాంటి వాడు. ముందుగా కొత్తగా తాగేవాడు మీరు ఈ గ్లాస్ని ముందుకు తోశారు కాబట్టి తను ఆ గ్లాస్లో మంది ఎక్కువ ఉందనుకొని ఆ గ్లాస్ని పిక్ చేసుకుంటాడు. అప్పుడు ఈ గ్లాస్లో మంది ఎక్కువ ఉంటుంది. తర్వాత తాగుబోతు మీరు ఈ గ్లాస్ని ముందుకు తోశారు కాబట్టి తను ఆ గ్లాస్లో మంది ఎక్కువ ఉందని అనుకోవాలని మీరు అనుకుంటున్నారని ఈ గ్లాస్ని పిక్ చేసుకుంటాడు. అప్పుడు ఆ గ్లాస్లో మంది ఎక్కువ ఉంటుంది. సో ఫైనల్లీ పచ్చి తాగుబోతు అంటే నాలాంటి వాడు. మీరు ఈ గ్లాస్ని ముందు తోశారు కాబట్టి తను ఈ గ్లాస్లో మంది ఎక్కువ ఉందని అనుకోవాలని మీరు అనుకుంటున్నారని, తను ఈ గ్లాస్ని పిక్ చేసుకుంటాడని మీరు అనుకుంటున్నారని తను అనుకొని ఈ గ్లాస్ని పిక్ చేసుకుంటాడు. అప్పుడు ఈ గ్లాస్లో మంది ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఈ గ్లాస్ని ముందుకు తోశారో అప్పుడే నేను పచ్చి తాగుపోతే ఫిక్స్ అయిపోయారు. కానీ నేను ఎలా తాగుతానంటే నాకన్నా పెద్ద తాగుపోతే ఎలా తాగుతాడో అలా తాగుతాను. అంటే పచ్చి తాగుపోతు కంటే తాగుపోతాను అన్నమాట. మై చాయిస్ ఇస్ దిస్ గ్లాస్. ఇంటికాడనేమో పెళ్ళి చేసుకో అంటుండ్రు. పెళ్ళి చేసుకున్న దోస్తుగాలేమో అసలు పెళ్ళి చేసుకోక అంటుండ్రు. ఎట్లా చేసేలా అని చూడకండి. ఓ పని చేస్తా, దీన్ని నుంచుకుంటే ఏమన్నా ఇప్పుడే ఏమైంది ఈ టైంలో నీకు? నేను నువ్వు కావాలని ఏడుస్తుంటే నువ్వు ఇంకొకరు కావాలని ఏడుస్తా. మీరు గమనించారో లేదో, ఈ ప్రపంచంలో ఎప్పుడు కూడా మంచోళ్ళకే చెడు జరుగుతుంది. కానీ నేనేదో నా కొడుకు నాకెందుకు చెడు జరుగుతుంది అర్థం కావటం లేదే. 2 ఏళ్ళు ఎంతరా? 7 13 2 8 నువ్వు లెక్కలేదులే. నువ్వు చెప్పా. Unit of power. వాట్ సార్? What is the right answer? Unit of resistance. Ohm. It's the right answer. వెరీ గుడ్. మీ ఇంటికి ఎప్పుడు వచ్చినా కానీ ఒకసారి నా షాక్ కొట్టాల్సిందే. ఎంత 200 అయింది. ఇదా ఏంది 200 అడిగితే 300 ఇచ్చావు? నా షాక్ కొట్టిందనే. షాక్ నీకు కాదు నాకు కొట్టింది. 100 రూపాయలతో ఏదైనా డైరీ తీసుకురా నా బట్ట. బాబు నేను 10వ తరగతి పాస్ అయింది. అవునారా? పోయి మరి ఇంటర్లో జాయిన్ కాపో. బాబు నేను ఇంటర్ పాస్ అయినా. అవునారా? పోయి డిగ్రీలో జాయిన్ కాపో. బాబు నాది డిగ్రీ కూడా అయిపోయింది. అవునారా? పోయి పీజీలో జాయిన్ కాపో. బాబు నాది పీజీ కూడా అయిపోయింది. అవునారా? నిన్ను చదివిపించి మనకు అన్ని బాకీలు అయినాయిరా. ఆఖరికి బర్లే మిగిలినాయి. నువ్వు ఎట్లయినా గవర్నమెంట్ జాబ్ కొట్టి మన బాకీలన్నీ నేర్పాలరా. పోయి గవర్నమెంట్ జాబ్ అప్లై అయిపో. అన్న గవర్నమెంట్ జాబ్ అప్లై అయ్యారా? ఈ గవర్నమెంట్ జాబ్ అప్లై చేసాక నీ ఏజ్ అయిపోయింది కదా. ఈ గవర్నమెంట్ జాబ్ అప్లై చేసాక నీ ఏజ్ అయిపోయింది కదా.
3000 పింఛింగ్ రాలని మా తాత ఖాళీరా కొట్టిన. మా దోస్తు వాళ్ళందరూ నాకన్నా సంతోషంగా ఉంటున్నాలని అలా మీ అందరి మీద చేతబడి చేపించిన. ఊకే మా ఇంటికి చుట్టాలు వస్తున్నాలని చుట్టాలందరితో లొల్లి పెట్టుకున్నా. అధిక లాభాలు రాలని గంజాయి పంటేసిన. మా దోస్తు వాడు చచ్చిపోతే ఆ లవర్ అనాథ అయితే అని నేను సెట్ చేసుకున్నా. అరే మామా, నీకు లవర్ లేకపోయినా ఇంత హ్యాపీగా ఎలా ఉండగలుగుతున్నావురా? నాకు లవర్ లేకపోయినా ఇంత హ్యాపీగా ఎలా ఉన్నానంటే నీకు కూడా లవర్ లేరు కదరా. అరే నారాజ్ లేరా? ఐన్స్టీన్ ఎవరో ఎప్పుడా? తెలియదు సార్. చదువు మీద శ్రద్ధ పెడితే తెలుస్తుందిరా ఐన్స్టీన్ ఎవరో. సార్ మీకు గణేశోలో తెలుసా? తెలియదురా. మీ బిడ్డ మీద శ్రద్ధ పెడితే తెలుస్తుంది సార్ గణేశోలో. పారా పోయి ఒక బీరు తెచ్చుకుందాం. నేను మందు పని చేసినరా, నన్ను వదిలే ప్లీజ్. ఎవరు నీవు? నీవు నీవు ఇప్పుడు ఏ టైం నీవు నీవు ఎందుకు ఏ రాజుగా ఎందుకు అబద్ధాలు మాట్లాడతారా? పాడు చప్పట్లు చప్పట్లు. పాడు పాడు గజాలా. ఓకే 1 minute సార్. ఓకే ఓకే ఓకే. కోయా రే కోయ్ కోయ్ కోయా బామారే సంద మామా కోయ్ 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 పౌండ్ కోయ్ కోయ్ కోయ్. ఏయ్ బండి బంధూరే భయ్యా బండి బంధూరే గుడిని జమారే భయ్యా భజన జమారే. అవ్వ 31st దావత్కి 1000 రూపాయలు ఇచ్చుడట. నా దగ్గర ₹1 లేదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి తెచ్చుడేమో. ఎవరు తెచ్చినా కానీ ఇప్పుడు నాకు కౌసినాడు అది సట్టాయే. అట్లా నేను తాగుడు బంద్ చేసిన. ఈ అవ్వ ఉత్త 1000 రూపాయలు దండిగా అవుతుంది. ఈ అవ్వ ఉత్త 100 రూపాయలు థమ్స్అప్ బాటలు తెచ్చి తాగురా అంటారు బాగా. ఈ అవ్వ అట్లా ఎట్లేదు అట్లా నేను కౌసు తింటా. నా 500 తెల్లగాలు తెప్పించుకుంటా. ఆవు మరి బీర్లు వాళ్ళు కాటలు బీర్లు తాగితే నేను ఉత్తాయి చూడండి మిట తెల్లగాలు తాగుతా బరాబర్. కనీసం ఈ 2025లో డెవలప్ అవుదాం. ఒకవేళ డెవలప్ అయ్యాను అనుకో, పెద్ద పెద్ద ఇల్లు కార్లలో తిరగాల్సి వస్తుంది. అప్పుడు నా ఫ్రెండ్స్ తో తిరిగే టైం కూడా ఉండదు. ఇన్ని రోజులు కలిసి తిరిగి ఈ సంవత్సరం విడిపోవాల్సి వస్తుంది. లేదు లేదు మీరు ముఖ్యమరా నాకు, మీకోసమైనా డెవలప్ అవ్వను. हे प्रभु खत्म. लेकिन 1 सेकंड, लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? अभी बताता है भाई, अभी बताता है. Hey.